తన భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దోపుడు సొమ్మును ఆపేక్షించుదురు. నీతిమంతుల వేరు చిగురించును. పెదుగుల వలని దోషము అపాయకరమైన గురి. నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూడుని మార్గము వాని దృష్టికి సరైనది. జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరించును. మూఢుడు కోపపడునది నిమిషంలోనే బయలుపడును. వివేకి నిందను వెల్లడిపరచక యూరకుడును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. కూట సాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువాడు సంతోషభరితులగుదురు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులను కీడుతో నిండియుదురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సత్యవర్తులను ఆయనకిష్టులు. వివేకయుండువాడు తన విద్యను దాచిపెట్టును. అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పని చేయువారు ఎలుబడి చేయుదురు. సోమరులు వేటి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును. దయగల మాటలు దాన్ని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడినను పట్టుకొనడు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతి మార్గమునందు జీవము కలదు. దాని త్రోవలో మరణమే లేదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు యేసుక్రీస్తు పేరున వందనాలు. బైబిల్ పట్టణం చదివించినప్పటికీ సహోదరమని స్వర్ణాథకి క్రీస్తుపేట వందనాలు తెలియజేసుకుంటాను. ఇప్పుడు మనందరం ప్రాముఖ్యమైన విషయం కనుక మీ మనసును సిద్ధపరచుకొని వాక్యాన్ని వినవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈనాడు ఏర్పాటు చేయబడిన పాఠం పేరు క్రైస్తవుడు ప్రతాపరాధుల. మరొకసారి పాఠం పేరు క్రైస్తవుడు ప్రతాపరాధుల అనే పాఠాన్ని మనందరికీ వివరించి చెప్పటట్టు కాలేజీ బయట ఉండేది కాబట్టి ఎర్రగొండ ప్రాంతంలో దేవుని సేవలు జరిగినటువంటి ప్రిన్సిపాల్ జానన్న గారికి ఈ సమయాన్ని అప్పగించడం జరుగుతుంది. కాబట్టి ప్రేమతో ఆయన ఆహ్వానిస్తుండగా నిరంతరం శ్రద్ధగా వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటాను. ఆలోచించినట్లయితే ప్రార్థనతో మరి ఈనాటి వాక్యవాదంలోకి వెళ్ళిపోదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, యాత్రికాల సమయంలో సంఘముగా కూడుకొని మీ సన్నిధిలో వెళ్ళే భాగ్యాన్ని మీ పిల్లలుగా మాకు అనుగ్రహించినందుకు వందనాలు ఆయన. మరి మీ సన్నిధిలో గడపడం అన్నది ఎంతో గొప్ప భాగ్యం, గొప్ప
ఒకరికొకరు హెచ్చరించుకుంటూ మీరు చెప్పబడిన మాటలను ఒకరొకరు అర్థం చేసుకుంటూ నిత్య జీవపు ఆ మాటలను మేమందరం నేర్చుకుంటూ నిత్య జీవానికి ప్రయాసపడే వాక్యాన్ని ప్రసాదించండి. మరి మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించారు, మీ వాక్యం పట్ల ఆసక్తితో మీ వాక్యం ముందుకు వచ్చారు. వచ్చిన మీ పిల్లలందరికీ ఎలాంటి మాటలు అవసరమో వారి ఆత్మీయ జీవితానికి నిత్య జీవములో చేరడానికి మరి అవసరమైన మీ మాటలను మీరే మాట్లాడించుమని కోరుతూ మరి వింటున్న మీ పిల్లలు కూడా వింటున్న మాటల ప్రకారం బ్రతికే జ్ఞానాన్ని వివేకాన్ని ప్రసాదించమని కోరుతూ చెబుతున్న నాకు కూడా సంయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రాధాన్యపడుతూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి చేయవచ్చిన సంఘ సభ్యులైన మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కమిటీ సభ్యులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి వేంపల్లి ప్రాంతంలో కుటుంబ వృత్తిలో సేవలు జరిగిస్తున్న సహోదరులకు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రేమైన వాళ్ళగా మరి గురువారమున మరి దేవుడు లేఖనాలలో వ్రాయించిన ఒక పాఠమే క్రైస్తవులు రక్తాపరాధుల. క్రైస్తవులు రక్తాపరాధుల. అమ్మ మహేశ్వరి పిల్లల్ని ఏమరా మీ వాళ్ళరా ఇదిరా మీరు మధ్యలో తిరగదు ఎవరు ఆడికి ఇదిగిరా ముందరికిరా నువ్వు ఆడ కూర్చోరా నువ్వు ఆడికి ఆడ కూర్చో. ఇంకే ప్రేమైన వాళ్ళ మరి యూనివర్సిటీలో సిలబస్లో ఏర్పాటు చేయబడిన పాఠమే ఈ పాఠం. నిజంగా ఈ పాఠాన్ని చాలా దినాల క్రితం సిలబస్లో చేర్చారు, కానీ మరి 2 రోజుల క్రితం దీన్ని చదివినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఏంది అంటే ఒక క్రైస్తవులముగా విశ్వాసులముగా సత్యాన్ని తెలుసుకున్న వారముగా ఈరోజు ఈ పాఠాన్ని ఇంత అంటే ఒళ్ళు జద్దలు వచ్చింది. మరి మనం విన్నాము కానీ ఎలాంటి స్పందన మనలో లేదు. ఈ పాఠంలో ఉన్న లేఖనాలన్నింటినీ ఒక్కొక్క వచనాన్ని చదివినప్పుడు ధ్యానిస్తున్నప్పుడు ఇంతకు మరణిస్తే నిత్య జీవానికి అర్హులమవుతామా లేదా అన్నది ఇప్పటికి కూడా చాలా అనుమానంగానే ఉంది. ఈ పాఠాన్ని బాగా దీర్ఘంగా ఆలోచిస్తే ఖచ్చితంగా భయం అనిపించింది. ఎందుకంటే వాక్యము మనం చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు వాక్య ప్రకారము మన జీవితం లేకపోతే ఖచ్చితంగా మనకేమి రావాలి? భయం అనేది పుట్టాలి. ఆ భయం అనేది పుట్టితే ఖచ్చితంగా మనము దేవుని పనిలో 100% పనిలో ఉంటాం. ఈరోజు 100% పనిలో ఉన్నాము అంటే పనిలో లేవు. వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, వింటున్నామే తప్ప భయముతో వణుకుతో ఎవరు కూడా దేవుని పనిని చేయడము లేదు. నిజంగా వాక్యాన్ని వినగానే అలాంటి భయం కలుగుతుందంటే
ఆ లోతుల్లోనికి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరికి భయం అనేది కదులుతుంది, వస్తుంది. అందుకనే రాజుల కాలంలో ఒక ఆయన ఒక గ్రంథం దొరికినప్పుడు, మందిరములో క్లీనింగ్ చేస్తున్నప్పుడు గ్రంథం దొరికింది. గ్రంథం దొరికినప్పుడు ఆ గ్రంథములో ఉన్న మాటలను విప్పి రాజుకు ఆ ప్రవక్తలు చెబుతున్నప్పుడు ఆ గ్రంథములో ఉన్న మాటలు విన్నప్పుడు రాజుకి ఏమైందో తెలుసా? చూస్తాం ఒకసారి ఆ సందర్భాన్ని. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము. ఆయనే యోషియా. ఆ రాజు ఎవరంటే యోషియా. ఏమండి, యోషియా గారు పరిపాలన చేస్తున్న కాలంలో మరి ఆ మందిరములో దొరికిన గ్రంథాన్ని మరి వాళ్ళు రాజు ఎదుట సముఖమందు చదివినప్పుడు రాజుకు ఎలాంటి స్పందన వచ్చిందో చూడండి. 22వ అధ్యాయము 10-11 వచనాలు జాగ్రత్తగా ఈరోజు మనం చదవాలి. ఏంటంటే మనకు చాలా ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా బాధాకరమైన పరిస్థితులు ఈరోజు సంఘాలలో ఉంటున్నాయి. ఈరోజు మన సంఘాలలో జ్ఞానాన్ని తెలుసుకున్నారే తప్ప తెలుసుకున్న జ్ఞానం ప్రకారం బ్రతకడము లేదు, తెలుసుకున్న జ్ఞానం ప్రకారము పని చేయడము లేదు. కాబట్టి జాగ్రత్తగా ఈ మాటను చదివినప్పుడు చూడండి ఎలాగ స్పందించాడు ఆయన యోషియా గారు. 22వ అధ్యాయం 10వ వచనం. యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించెనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివేను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. ఎందుకు బట్టలు చింపుకున్నాడు యోషియా రాజు? బట్టలు చింపుకోవడం అన్నది చిన్న విషయమా? ఎందుకు చింపుకోవాల్సి వచ్చింది ఆయన? కొంచెము లోతుగా ఆలోచించండి. సింహాసనం మీద ఉన్న ఒక రాజు ఎప్పుడు ధర్మశాస్త్రములో మాటలు వినగానే ఎందుకు తన బట్టలు చింపుకున్నాడు? బట్టలు చింపుకోవడం అంటే ఒక రాజు సింహాసనం మీద అది చిన్న విషయం కాదు. అంటే ఆ గ్రంథములో ఉన్నవి నేనెందుకు చేయలేకపోతున్నాను అంటే నా బ్రతుకు అంత ఘోరంగా ఉందా అని బాధతో ఆయన ఏం చేశాడంటే తన బట్టలను చింపుకున్నాడు. ఏమండి, అది చదువుతా పోతే అర్థమైపోతుందండి. మరి ఆయన చదివిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. తర్వాత ఆయన రాజ్యములో చాలా ప్రణాళికలతో ఒక పద్ధతులతో రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తాడు. ఎందుకంటే ప్రేమ ఈ వచనాన్ని నేను ఎందుకు చెప్తానంటే వాక్యం విన్న మన అందరిలో ఇలాంటి స్పందన, భయము రావాలి. అలాంటి భయం మనలో ఎప్పుడైతే వస్తాదో అప్పుడు మనము పనిలోనికి పరుగున వెళ్ళిపోతాం. ఏ పనిలోనికి? దేవుని పనిలోనికి పరుగున వెళ్ళిపోతాం. ఎప్పుడు? నీకు ఒంటిలో భయము ఉన్నప్పుడు. అవునా కదంటారా? ఈరోజు ఆ భయము లేకపోవడం బట్టే పనులను బ్రతిమాలి చేసుకోవలసిన పరిస్థితి కలుగుతుంది. ఈరోజు మనం అందరము వాక్యాన్ని విని బాప్తీసాన్ని తీసుకొని ప్రభువు నమ్మింది ఎందుకు?
ఆత్మలను రక్షించడానికే కదా. మనమందరం పరలోకానికి వెళ్ళాలి అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వంత రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడంటే ఎందుకు కొన్నాడు? ఒక పాపికైన వాక్యాన్ని చెప్పి రక్షించాలని. అంతే కదా, అంతే కదా. ఏమంటే మరి ఈరోజు అది ఎంతవరకు మనము మనస్ఫూర్తిగా బాధ్యతతో భారముతో చేయగలుగుతున్నాం అనేదేనండి. ఈ పాఠాన్ని చదివినప్పుడు నాకు కూడా చాలా చాలా భయం వేసింది. మరి ఈ పాఠాన్ని విన్న తర్వాత ఈరోజు మన వారిలో ఎందుకు స్పందన రాలేదు? ఆలోచిద్దాం ఈ పాఠంలో. ఏమండి, ఇప్పుడు జాగ్రత్తగా మనసు పెట్టి ఈ పాఠాన్ని ఆలోచన చేయగలిగినట్లయితే, ఏమండి, సెమినార్లో చెప్పారు, తర్వాత క్లాసుల్లో విన్నారు, కానీ పాఠముగానే ఉందే తప్ప ఈ పాఠం మనకు పాఠంగా మన బ్రతుకులు మారడము లేదు. నిజంగానండి, నిజంగా చాలా లోతుల్లోనికి వెళ్ళిపోతే దీర్ఘంగా ఈ పాఠాన్ని ధ్యానిస్తే మీరందరూ చదవండి. ఈ పాఠాన్ని లోతుగా మీరు ఇంటికి వెళ్ళి సిలబస్లో ఉన్న పాఠాన్ని చదవగలిగితే మనం ఎంత ఘోరమైన తప్పుల్లో ఉంటున్నామో చేస్తున్నామనేది అర్థమైపోతుంది. కాబట్టి ఈరోజు క్రైస్తవులం అనగానే అసలు ఎవరిని క్రైస్తవులు అంటారు అండి? ఎవరిని క్రైస్తవులు అంటారు? క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారినందరినీ ఏమంటారు? క్రైస్తవులు అంటారు. అంటే తండ్రి అయిన దేవుని సంకల్పం మేరకు పవిత్రుడైన యేసుక్రీస్తు వారి రక్తము వలన కడుగబడిన వారినే ఏమంటారు అంటే పరిశుద్ధులైన క్రైస్తవులు. అవునా? అంటే యేసుక్రీస్తు వారు రక్తాన్ని కార్చాడు అంటే అది తండ్రి అయిన దేవుని సంకల్పం. అవునా? మనకు ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు ప్రసాదించాడు. ఏంటి ఆ గొప్ప భాగ్యం అంటే, ఏమంటే మనకు ఊహ తెలిసిన నాట నుండి, అవునా, మన జ్ఞానేంద్రియాలు పరిపక్వమైన దగ్గర నుండి చేసిన ప్రతి విధమైన పాపమును బాప్తీసము పొందుట చేత కడుగుకొనే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది గొప్ప భాగ్యమే కదా. ఏమంటే మనకు ఊహ తెలిసిన దగ్గర నుండి చేసిన ప్రతి విధమైన పాపాన్ని బాప్తీసము ద్వారా కడుగుకొని తిరిగి దేవుని కొరకు బ్రతికే అవకాశాన్ని ఇచ్చాడంటే ఇంతకంటే గొప్ప భాగ్యం ఏది కూడా లేదు. ఓకే, ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే క్రీస్తు యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తీసాన్ని పొంది అపరాధములు పోగొట్టుకొనిన క్రైస్తవులను బైబిల్ ఏం చెప్పింది? ఏమని సంబోధించింది? మళ్ళీ చెప్తాను. క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తీసాన్ని తీసుకొని అపరాధములు పోగొట్టుకొనిన క్రైస్తవులను బైబిలు ఏమని సంబోధించింది? పరిశుద్ధులు, పవిత్రులు. అంతే కదా. ఏమంటే పరిశుద్ధులు, పవిత్రులు అంటే మరి పరిశుద్ధులు, పవిత్రులని బైబిల్ చెప్పినప్పుడు మళ్ళీ క్రైస్తవులు ఏ విధంగా రక్తాపరాధులు అవుతారు? అవునా? బాప్తీసము ద్వారా మన పాపాలను మనము కడుక్కొని పవిత్రపరచినప్పుడు
మన ఊహ తెలిసిన దగ్గర నుండి చేసిన పాపాలన్నీ కడిగినప్పుడు మళ్ళీ మనము ఏ విధంగా రక్తాపరాధులం అవుతాము? క్రీస్తు రక్తము వలన పవిత్రపరచబడి పరిశుద్ధులుగా మారిన తరువాత క్రైస్తవులు మరలా అపరాధులుగా తీర్చబడతారా? బాగా ఆలోచించండి. మీరు బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఏమండి, ఈరోజు మనము చాలా ట్రాక్ తప్పోయాం. నిశ్చింతగా బ్రతుకుతున్నాం మనం. అవునా? నిజంగా క్రీస్తు రక్తము చేత పవిత్రపరచబడి మన పాపాలను కడుగబడిన తర్వాత మళ్ళీ మనము అపరాధులముగా తీర్చబడే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఈ విషయాన్ని భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళి కూడా మనము అంటే ఇప్పుడు ఈ పాట అంతా విన్న తర్వాత ఎలా ఉందంటే భయంకరమైన పరిస్థితిలో ఈరోజు సత్యాన్ని తెలిసిన క్రైస్తవులంగా మనమే ఉంటున్నాం. తెలిసిపోతుంది ఇప్పుడు ఏమంటే ఎంత నిశ్చింతంగా ఉంటున్నామో, ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామో అనేది ఈ పాఠము ద్వారా ఏమండి మన మనోనేత్రాలను మనము తెలుసుకోవాలి. కనుక అపరాధముగా తీర్చబడతామా? ప్రతి ఆదివారము ప్రభువు యేసుక్రీస్తు వారి రక్తములో శరీరములో పాలిభాగస్తులము అవుతున్నప్పటికీ మనము రక్తాపరాధులుగా ఉంటున్నామంటే ఖచ్చితంగా ఉంటున్నాం. మరి ఇంకా మనం ఈ పాఠంలోనికి ముందుకు వెళ్ళగలిగితే ఇంతకు రక్తాపరాధం అంటే ఏంటి? క్రైస్తవులు రక్తాపరాధులు అని అంటున్నా, బాగుంది. ఇంతకు రక్తాపరాధులు అంటే ఎవరు? రక్తాపరాధం అంటే ఏంటి? రక్తాపరాధం అంటే ఏంటో తెలుసా? రక్తమును గూర్చిన విషయములో కలిగే అపరాధం. రక్తాన్ని గూర్చిన విషయములో కలిగే అపరాధం. అలాగే మరి తండ్రి అయిన దేవుడు రక్తాపరాధం విషయములో ప్రతి ఒక్కరిని విచారణ చేస్తాడు. అంటే రక్తాన్ని గూర్చిన నేరం, రక్తాన్ని గూర్చిన విచారణను దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అది ఏ విచారణ అంటే ఏమండి, మనము ఎవరినైనా ఒక నరహత్యం చేశామనుకోండి, అంటే మన సాటి మనిషి రక్తాన్ని మనం బయటికి ఒలిగిస్తే దేవుడు ఖచ్చితంగా ఆ రక్తాన్ని బట్టి ఏం చేస్తాడు? విచారణ చేస్తాడు. అంటే ఒక మనిషి రక్తాన్ని మనము తీయడం అంటే అది భయంకరమైన క్షమించరాని నేరం. అంటే ఈరోజు నరహత్యలు ఎంతమంది చేస్తున్నారు? చాలా ఘోరంగా చేస్తున్నారు. కడప జిల్లా అనగానే ఎలాంటిదట? ఫ్యాక్షనిజం. అందుకనే దీనిని గురించి ఒక దర్శకుడు సినిమానే తీశాడు, రక్త చరిత్ర అంట. రక్త చరిత్ర అంటే ఈరోజు నిజంగా కడప జిల్లాలో రక్త చరిత్రలు అయినాయి. అంటే ఈ రక్త చరిత్రలు ఎవరైతే చిందించారో వారందరూ ఒక రోజున దేవునికి లెక్క చెప్పాలి. దానికి తగిన శిక్షను పొందుకుంటారండి. కాబట్టి మనకు అనుకోవచ్చు, మేమేవన్నీ చంపామండి, మేము ఒకరి జోలికి పోము, ఏ నరహత్య చేయలేదు, మేము బాగున్నామని అనుకుంటారేమో క్రైస్తవులముగా. అంతే కదా? మనం ఏమన్నా చంపామా? ఏ నరహత్య చేశాం? ఏ నరహత్య మనము చేయలేదు. మరి ఎందుకు ఈ పాఠం అంటే క్రైస్తవులముగా మనము కూడా ఎలాంటి రక్తాపరాధములో ఉన్నాము అన్నది దేవుడు లేఖనాలలో రాసుకుంటూ వెళ్ళిపోయాడు.
అంటే రక్తాన్ని గురించిన విచారణ, ఎంక్వైరీని దేవుడు చేస్తాడంటే ఖచ్చితంగా చేస్తాడు. మరి దాని గురించిన లేఖనాల్లో వచనాలను మనం ఒక్కొక్కటిగా చదువుతూ వెళ్ళిపోతే ఏమంటున్నాడు? మొదటి వచనం చూడండి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనము జాగ్రత్తగా చదవగలిగితే అక్కడ ఒక మనిషి రక్తాన్ని చిందిస్తే ఆ రక్తాన్ని బట్టి దేవుడు ఎంత సీరియస్ గా ఆ నేరాన్ని పరిగణిస్తాడో చెబుతూ ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు అంటున్నాడు. అంటే ఎవరైతే రక్తాన్ని చిందించాడో, ఒక మనిషి మరొక మనిషి రక్తాన్ని కళ్ళ చూస్తాడో ఆ రక్తాన్ని బట్టి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. అంటే ఇక్కడ రక్తాపరాధం అనేది ఎంత భయంకరమైన పాపమో, అది ఎంత నేరము అనేది మనకు తెలియాలి ప్రేమైన వాళ్ళ. అవునా? అంటే ఎవరైతే రక్తాన్ని చిందించారో ఆ దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడట? విచారణ చేస్తాడు. ఏమండి, అలాగే ఎంత భయంకరమైన తప్పు చేశాను అని దావీదు గారు కూడా, ఏమండి, ఆయన కూడా ఒక నరహత్య చేశాడు. చేసినప్పుడు అది ఎంత భయంకరమైన పాపము ఆయనకు అర్థమైపోయి, ఏమండి, కన్న తండ్రి ఎదుట మోకాళ్ళుని ఎంత కన్నీటితో దేవుణ్ణి అడుగుతున్నాడో ఆ కన్నీటి ప్రార్థన మనం బైబిల్లో చదవగలిగితే, ఏమంటే నిజంగా మహానుభావుడు ఎంత కన్నీరు కార్చి తను చేసిన రక్తాపరాధము నుండి నన్ను విడుదల చెయ్యి తండ్రి అని ఎంత వేడుకుంటున్నాడు ఆ కన్న తండ్రిని. చూడండి, 51వ కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడు? ఇది దావీదు గారు చేస్తున్న కన్నీటి ప్రార్థన. తాను చేసిన రక్తాపరాధము నుండి నన్ను విడిపించు తండ్రి అని తండ్రిని వేడుకొనుట. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. ఏమంటున్నాడు? రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. అంటే నీ నీతిని గూర్చి నేను సమాజం మధ్య నిలబడి ఉత్సాహగానము చేయాలి అంటే, ఇదిగో నాయన, నేను ఒక రక్తాపరాధిగా ఇప్పుడు నేను ఎదుట నిలబడి ఉన్నాను. కాబట్టి ఆ రక్తాపరాధము నుండి నన్ను విముక్తిని చెయ్యి నాయన. ఎందుకంటే ఇది నువ్వు క్షమించరాని నేరం. అలాంటి క్షమించరాని నేరము నుండి నేను బయటపడితేనే నీకు ఇష్టుణ్ణి అవుతాను, నీ ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చిన వాడనవుతా అని కన్న తండ్రి ఎదుట, ఏమండి, కన్నీటితో దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు. అంటే దీనిని బట్టి దావీదు గారికి ఏమర్థమైంది అంటే, రక్తాపరాధం అనేది ఘోరమైన పాపం వంటిది. ఘోరమైన పాపం, దానికి క్షమాపణ ఉండదు ప్రేమైన వల్ల. అందుకనే ఈ విషయం అర్థమైపోయి ఆయన కన్నీరును కార్చడం మొదలుపెట్టాడు. ఆ రక్తాపరాధము నుండి బయట పడ్డాడు. ఏమండి, దేహానికి ప్రాణం ఏది? రక్తం. అవునా? దేహానికి ప్రాణం రక్తం. దేహములో ఈ రక్తాన్ని పెట్టింది ఎవరు అంటే, ప్రాణాన్ని పెట్టింది ఎవరు? దేవుడు. అంతే కదా? అంటే దేవుడే ఆ రక్తాన్ని పెట్టితే ప్రాణముగా,
మరి ఆ ప్రాణాన్ని, దేవుడు పెట్టిన రక్తాన్ని, ప్రాణాన్ని తీస్తే ఆయన ఊరుకుంటాడా? ఊరుకుంటాడండి? ఆయనే కదా ప్రాణం పెట్టింది, ప్రాణం మనలో పోసింది ఆయనే కదా. మరి పోసిన ప్రాణాన్ని తీసేయడానికి నీకు హక్కు ఎవడిచ్చాడు? కాబట్టి ఎవరినైనా రక్తాన్ని నువ్వు చిందిస్తే దేవుడు వారిని విడిచిపెట్టాడు. అవునా? ఏ నరుడు కూడా ఈ దేహమునికి ప్రాణమైన రక్తాన్ని ఎవరు కూడా చేయలేడు. చేస్తారా? ఏ శాస్త్రవేత్త చేయగలడు? ఏమండి, చేయగలుగుతాడా? మనిషి మేధస్సుతో దేహంలో ఉన్న రక్తాన్ని, ప్రాణాన్ని ఎవరు చేయలేరు. అది ఎవరు చేస్తారంటే కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. అంటే దీనిని బట్టి రక్తము చిందిస్తే దేవుడు ఎవరిని కూడా క్షమించడు అనడానికి మరి రాజులలో ఒక రాజును గురించి ఏమని చెబుతున్నాడు అంటే, ఆ రాజు ఏం చేశాడంటే అనేక మంది రక్తాన్ని ఒలికించినందుకు ఏమండి ఆ రాజుల గురించి దేవుడు ఏమని వ్రాయించాడో చూడండి. రాజుల 2వ గ్రంథం, త్వరగా రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటే 3-4 వచనాలు చూద్దాం. ఎవరు ఆ రాజు? ఆ రాజు ఎలాంటి ఘోరమైన పాపాన్ని చేశాడు అనేది మనం చదవగలిగితే ఏమంటున్నాడు? మనస్సే. ఆయన ఎవరు రాజు? మనస్సే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి యూదావారు యెహోవా సముఖము నుండి పారదోలబడునట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చెను. మనసే ఏం చేశాడట? రక్తము చిందించడమే తప్పు, అలాంటిది ఎవరి రక్తాన్ని చిందించాడట? నిరపరాధుల రక్తం. ఇది ఇంకా భయంకరమైందండి, ఇంకా బాగా చుట్టుకుంటది. ఏమండి, మనిషి రక్తమే చిందించకోకుండా అది నేరం ఉన్నప్పుడు, అలాంటిది నిరపరాధుల రక్తాన్ని కూడా చిందిస్తే అది ఎంత చుట్టుకుంటుందో చూడండి. చుట్టుకుంటుందా? చుట్టుకోదా? చాలా చుట్టుకుంటది. అందుకనే ఏమంటున్నాడు ఆ 4వ వచనం, అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. అంటే నిరపరాధుల రక్తాన్ని ఆ యెరూషలేములో చిందించినందుకు మనస్సేను దేవుడు ఏమంటున్నాడు? క్షమించరాని నేరమయ్యా, అదంతా ఘోరం చేశావు. నిరపరాధులతో నువ్వు యెరూషలేములో నింపుతావా? అందుకని సీరియస్ అయిపోయాడు. అంటే మనస్సే ఎంతగా పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు. ఏం చేసి మూట కట్టుకున్నాడు? నిరపరాధుల రక్తాన్ని చిందించినందుకు. అంటే దీనిని బట్టి రక్తాపరాధము ఎంత భయంకరమైన నేరము అన్నది ఈ వచనాలను బట్టి మనకు అర్థమైపోతుంది. అవునా? ఇంకా చూద్దామండి. ఇంకా చూస్తే లోతుల్లోనికి వెళ్ళిపోతే నిజంగా మతిపోతని ప్రేమైన వాళ్ళ. అంటే ఈరోజు మనం చేసే తప్పులు మన కళ్ళ ఎదుట అన్ని కనబడతాయి. ఏమండి, అంటే మనలో ఉన్న లోపాలను వాక్యం చదువుతున్నప్పుడు, పాఠం వింటున్నప్పుడు తెలియజేస్తుందా? ఖచ్చితంగా తెలియజేస్తుంది. అందుకనే ఒక ఆయన సేవకుడు ఆరాధ్యమూర్తి ఏమంటే, నేను బైబిల్లో తప్పులు ఉన్నాయని చదువుతున్నాను, కానీ ఏం చేసిందట? నాలో ఉన్న తప్పులను బైబిలు బయట పెట్టింది. అందుకనే నేను నా పాపనత్వము నుండి క్రైస్తవునిగా మారిపోయాను అన్నాడండి. అంత మంచి సాక్ష్యం. అవునా? అంటే బైబిల్ ఏం చేస్తారట? మన మనసు పెడితే
జాగ్రత్తగా దాని లోతుల్లోనికి వెళ్ళిపోతే మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న నిర్లక్ష్యాన్ని అన్నిటినీ బయట పెట్టి సెటెట్ చేస్తారు. అవునా? అంటే నువ్వు దానికి మనసు ఇవ్వాలి. నువ్వు మార్చుకోలేదు అంటే నువ్వు సరైన పద్ధతిలో బైబిల్ చదవలేనే అర్థం. అంటే వాక్యం నీలో పుచ్చుకోవడం లేదు. ఎందుకంటే పుచ్చుకోలేదంటే నువ్వు మొద్దుబారి పోయావని అర్థం. అవునా? ఇంకొక మాట చూద్దామా? అంటే రక్తాపరాధము అంటే క్షమించరాని నేరం. అదే అదే కదా మనం రాసింది అక్కడ. క్షమించుటకు యెహోవాకు మనస్సు లేదు అన్నాడు. అంటే ఆ మాట అన్నాడు అంటే రక్తాపరాధం ఎలాంటిది? మరణకరమైన పాపం కిందికి వస్తుందా రాదా? వస్తుంది. ప్రేమైన వాళ్ళ వస్తుందా? వస్తుంది. ఇంకో మాట చూద్దామా? హోషేయ గ్రంథం 1వ అధ్యాయం తీయండి. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదవగలిగితే 4వ వచనం క్షమించండి. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనములో అంటున్న మాట చూడండి. యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ ఇంటి వారు కలుగజేసుకొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును అంటున్నాడు. ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసి వేతును. అంటే యెహూ ఇంటి వారిని గురించి చెబుతూ ఏమంటున్నాడు? ఇశ్రాయేలులో యెహూ ఇంటి వారు కలుగజేసుకొనిన రక్త దోషము. రక్త దోషం అన్న ఒకటే, రక్తాపరాధము అన్న ఒకటే. గమనించాలి. రక్త దోషం అని ఉంది అని అనుకుంటున్నారేమో. కానీ రక్త దోషం అన్న ఒకటే, రక్తాపరాధం అన్న ఒకటే. అంటే ఈ రక్తాపరాధము దానికి ఏం చేశారట? దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారికి శిక్ష విధింతును. అంటే ఈ రక్త దోషాన్ని బట్టి మనకు ఖచ్చితంగా దేవుడు శిక్ష వేస్తాడు అన్నది ఏమండి ఖచ్చితంగా మనకు తెలియాలి. తెలియాలా లేదా? తెలియాలి ప్రేమైన వాళ్ళారా. కాబట్టి మనము ఈరోజు నిష్కారణంగా మన దేహములో ఉన్న రక్తాన్ని అనవసరంగా ఖర్చు చేయకూడదు. ఏమండి కొంతమంది ఉంటారు గనులు. ఏమండి నాకు ఇచ్చావా లేదా, నేను కోసుకోమంటావా అంటారు. అవునా? అంతే కదా. అంటే ప్రేమించలేదు అని ప్రియురాలి కోసం చేయి కోసుకునే వాళ్ళేరా? రక్తాన్ని చిందించిన వాళ్ళేరా? ఎవరన్నా పెట్టింది రక్తము ఈ ప్రేయసింది. అంటే దీనిని బట్టి కూడా దేవుడు విచారణ చేస్తాడా చేయడా? ఖచ్చితంగా చేస్తాడండి. అంటే అనవసరంగా మనము మన దేహంలో ఉన్న రక్తాన్ని అనవసరమైన వాటికి నిష్కారణంగా దాన్ని బయటికి తీయకూడదు. తీస్తే ఖచ్చితంగా నిన్ను విచారిస్తాడు. దానిని బట్టి నీకు శిక్ష తాట తీయడం అన్నది గ్యారెంటీ. అవునా? అందుకనే ఎలాంటి తాట తీస్తాడు అనేది మనం ఆలోచిస్తే ఈ రక్తాపరాధులు ఏం చేస్తారు అంటే ఈ రక్తాపరాధులను దేవుడు మధ్యలోనే ఏం చేస్తాడు చూడండి. మరొకసారి మాట్లాడుతున్నాడు. ఈ రక్తాపరాధులందరినీ ఏమండి వీళ్ళు నిండు నూరేళ్లుగా బ్రతకరు. రక్తాపరాధులు, రక్త దోషం గలవారు నిండు నూరేళ్లు భూమి మీద బ్రతకరు. మరి ఏమైపోతారు? ఏమైపోతాడో ఏం చేస్తాడో దేవుడు చూడండి. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 23వ వచనములో ఇలాంటి వారిని అందరినీ దేవుడు ఏ స్థితిలోనికి దిగజారుస్తాడు చూడండి. చూడండి ఏమంటాడు? దేవా నాశన కూపములో నీవు వారిని పడవేదు. ఎవరిని నాశన కూపములో పడేస్తాడు దేవుడు?
చెప్తున్నాడు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతకరు. ఏం చేస్తారట? రక్తాపరాధులు ఏం చేస్తాడు అంటే వారిని సగము కాలమైనను బ్రతకరు. అందుకని ఈరోజు పొలిటికల్లో ఏమండి, ఈరోజు పొలిటిషియన్ లో అనేక మంది రాజకీయ నాయకులలో చాలా మంది ఏమైపోయారు? మధ్యలోనే వెళ్ళిపోయారా లేదా? ఏమండి, వీళ్ళు వాళ్ళని చంపడం, వాళ్ళు వీళ్ళను చంపడం, అంటే మధ్యలోనే ఏమైపోయారు అంటే ఏమండి, నీ వాళ్ళను నువ్వు చంపితే వాళ్ళు వచ్చి నీ వారిని చంపరా? అదే కదా ఈరోజు ఫ్యాక్షన్ గొడవలు ఏంటి ఈరోజు అంటే, ఈరోజు నిజంగా ఏమంటే ఎన్ని ఫ్యాక్షన్ ఏమంటే దాన్ని బట్టే కదా ఈయన చరిత్ర తీసింది, రక్త చరిత్ర అని. ఏమంటే ఆ పరిటాల రవీంద్ర గాని, ఏమంటే ఆ సూరి గాని, వీళ్ళ సినిమాలు ఈరోజు వాళ్ళ చరిత్రలు ఎందుకు అంటే సగకాలమైనను బ్రతకది అంటున్నాడు. చూడండి ఎంత మంచి మాట అన్నమాట. ఏమంటున్నాడు? రక్తాపరాధులను వంచకులను సగకాలమైనను బ్రతకరు. అంటే వీళ్ళందరినీ నాశన కూపములో పడేస్తారు. ఏమంటే ఒకప్పుడు ఏమండి మరి వీళ్ళు ఉగ్రవాదులు ఐఎస్ ఏమంటే వీళ్ళు నిరపరాధులైన క్రైస్తవులను ఏం చేశారు? భయంకరంగా కాల్చి చంపారా లేదా? ఏమండి మరి చంపిన ఈ ఐసిస్ ఉగ్రవాదులను దేవుడు విడిచిపెట్టడండి. ఏమండి మనందరూ చూడండి, నీకు పుట్టగతులు కూడా ఉండవు. ఎందుకు? ఇంతమంది నిరపరాధులను నిర్దాక్షిణ్యంగా చంపినందుకు ఏమండి ఐసిఎస్ ఉగ్రవాదుల పుట్టగతులు కూడా ఉంటాయా? ఉండవండి. ఎందుకంటే ఆ నిరపరాధులను చంపినందుకు ఆ రక్తం ఏం చేస్తుందంటే వారిని వెంటపడుతుంది, తరుముతుంది. అంటే నీ రక్తము చిందించినంత వరకు ఏమైపోతుంది అంటే ఆ రక్తము నిన్ను వెంటపడుతూనే ఉంది. ఏమంటే బైబిల్ చరిత్రలో ఏమండి మన మహాతల్లి ఉంది కదా, ఆహాబు, ఆయన భార్య యెజెబెలు. ఈయన ఇంటి పక్కన, ఈయన తోట పక్కనే ఈ నాబోతు తోట ఉంది. ఏమంటే ద్రాక్ష తోట ఉన్నప్పుడు దాని మీద కన్నేశాడు. కన్నేస్తే అడిగితే ఈయన పో అని అన్నాడు. నా పిత్రార్జితం అది నీకెందుకు ఇచ్చానంటే ఈయన పోయి ముడుచుకున్నాడు. పోయి రాజు ముడుచుకుంటే అన్నం కూడా తినలే. అప్పుడు అమ్మగారు వచ్చినారు, నువ్వు రాజువే, నీకు తెలివిందే, నువ్వు ఎందుకు ముడుచుకొని అన్నం తినకోకుండా ఉంటున్నావు అంటే విషయము చెప్పాడు. చెబితే ఈ మహాతల్లి ఏం చేసింది? చెయ్యాలని కార్యం చేసింది. ఒక అమాయకుడైన నాబోతును ఏమంటే ఇద్దరిని పెట్టి చంపించింది. దానికి శిక్ష ఏం చెప్పాడు దేవుడు? ఏ నాబోతు రక్తాన్ని అయితే నువ్వు ఒలికించావో అదే స్థలములో నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయని. అంటే ఎంత భయంకరమైన ఘోరం చేసిందండి యెజెబెలు. అంటే తరిమిందా? నా ఓటును చంపినందుకు ఆ రక్తము, యెజెబెలు రక్తము చిందించినంత వరకు ఆ రక్తం ఏం చేస్తుంది? తరుముతుంది. హెచ్కేల్ గ్రంథం ఇంకో మాట చూడండి. హెచ్కేల్ గ్రంథం 35వ అధ్యాయం. హెచ్కేల్ గ్రంథం 35వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఏమంటున్నాడు చూడండి. ప్రవక్త అయిన హెచ్కేల్ ద్వారా ఈ రక్త దోషము, రక్తాపరాధము నుండి ఎవరైతే ఇరుక్కుంటారో వారిని ఏం చేస్తానంటున్నది? నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను, రక్తము నిన్ను తరుమును. రక్తం ఏం చేస్తారట? తరుముతుంది. ఎందుకు? ఆ రక్తాన్ని నువ్వు చిందించావు. ఒక అమాయకుని, నిరపరాధుల రక్తాన్ని మనస్సే నువ్వు చిందించావు. అందుకోసమే ఆ రక్తం ఏం చేస్తుంది? తరుముతుంది. ఏమండి? తరిమినంత వరకు అంటే
నీ రక్తము చిందించినంత వరకు అది తరుముతూనే ఉంటాడు. ఎందుకు ఇంత బాధలు తెచ్చుకోవడం? ఏమండి? కాబట్టి ఈ మాటల్లో ఉన్న అర్థం ఏంటి అంటే రక్తాపరాధము, రక్త దోషము మహా ఘోరమైనది అనేది మనకు తెలియాలి ప్రేమైన వాళ్ళ. ఇంకొక మనం చూద్దామా? ప్రకటన గ్రంథం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఈ రక్త దోషము, రక్తాపరాధాన్ని బట్టి దేవుడు ఏం రాయించాడో చూడండి. ఏమండి? ఇవన్నీ మనము తెలియజేయాలి సమాజానికి. ఏమండి? ఇంకొక విషయం తెలుసా? ఇది తెలియజేయకపోతే మనం కూడా ఏ ఏ ఏ శిక్ష విధిలోనికి వచ్చాం? ఎండింగ్ వచ్చే తెలిసిపోతుంది. పాఠం ఎండింగ్ లోనికి వస్తే మనకు ఉంది ముసళ్ళ పండగ. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము రాగలించితివి. అంటే పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును కాచినందుకు ఏమైతే తెలుసా? వారికి కఠినమైన తీర్పు ఉంటుంది. ఆ రక్తాన్ని నీకేం చేస్తా తెలుసా? త్రాగునిచ్చాడంటే అర్థం ఏంటో తెలుసా? ఏమంటే అంత భయంకరమైన శిక్షను నీకు భవిష్యత్తులో దేవుడు వేయబోతున్నాడు. అంటే ఏమండి? ఏ పరిశుద్ధుని రక్తమును గాని, ప్రవక్తల రక్తమును గాని ఎవరు కూడా చిందించకూడదు. అలాగ చిందించినందుకు ఏమంటే యూద జాతి ఏమైంది? నాశనమైపోతుంది. నాశనం అవుతూనే ఉంది. కాబట్టి ఏమంటే రక్తాపరాధము, రక్త దోషము సామాన్యమైనది కాదు, అది భయంకరమైన ఘోరమైన. ఇదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ఇంకొక మాటలో ఉన్న భావాన్ని చూడండి. ఇంకొక మాటను ఇదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన తీర్పులు సత్యములు. అంటే దేవుని తీర్పు. ఇది పెద్దరాయుడు తీర్పు కాదు, అదంతా డూప్లికేట్. ఎవరి తీర్పు ఇది? ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి, ఎవరు కాదనడానికి వీలు లేదు. నీ తీర్పు తప్పు అని ఈ లోకంలో ఉన్న న్యాయమూర్తుల్ని, జడ్జిల్ని చెప్పవచ్చేమో కానీ దేవుని తీర్పు ఎవరు కూడా కాదనలేరు. అందుకే అన్నాడు, తీర్పుడు సత్యములు న్యాయములై ఉన్నవి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. తన దాసుల రక్తమును బట్టి దానికి ఏం చేశారట? ప్రతిదండన. అంటే ఈ రోజు రక్తాపరాధానికి, రక్త దోషానికి బట్టి ఒక రోజు మనకి ఏమైతుంది? దండన ఉంటుంది. భయంకరమైన దండన ఉంటుంది ప్రేమైన వాళ్ళ. కాబట్టి ఏమండి? మరి ఈ రక్త దోషమును బట్టి దేవుడు ఏమండి ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఆ రక్తాపరాధం చేశారో, ఆ రక్త దోషం చేశారో వారందరికీ దేవుడు ఏం చేస్తారో తెలుసా? దండన విధించక తప్పదు. అంటే మరి ఈ రక్త దోషములో మనుషుల మీదనే కాదు దేవుడు నేరారోపణ చేసేది, జంతువుల మీద కూడా నేరారోపణ చేస్తాడు. ఎందుకు? ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా పొడిచిందనుకో, ఒక ఎద్దు కానీ ఏదైనా కానీ పొడిస్తే రక్తం రాకుండా ఉంటుందా? వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా ఆ పశువును కూడా దేవుడు విచారణలోనికి తెస్తాడు అన్నది. ఏమంటే ఈ మాట ఇంకా ఎంత కఠినమైనది. అది జంతువైనా ప్రాణం పెట్టింది నేను పెట్టిన ప్రాణాన్ని బయటికి తీసే హక్కు మనిషికి కానీ జంతువుకు లేదు. అందుకనే ప్రతి ఒక్కరూ రక్తాపరాధానికి శిక్ష పడి తీరవలసిందే. అంటే
జంతువులను కూడా విచారణ చేస్తాడా? గ్యారెంటీ. ఆదికాండం 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడు? ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనం, మరియు నీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. అంటే దేహానికి ప్రాణమైన రక్తాన్ని గురించి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును అంటున్నాడా? అంటే ప్రతి జంతువును ప్రతి నరుణ్ణి దేనికి విచారణ? రక్తాన్ని చిందించినందుకు, ప్రాణాన్ని తీసినందుకు. ఏమండి, దేవుడు జంతువులను కూడా విడిచిపెట్టడు అంటే నిజంగా దేవుడు మనిషి ప్రాణ విషయములో ఎంత శ్రద్ధ చూపుతున్నాడు అన్నది మనకు అర్థము కావాలి. అవునా? చాలా శ్రద్ధ చూపుతున్నాడా? శ్రద్ధ చూపుతున్నాడు గనుకనే ఏమంటే మనిషి రక్తాన్ని చిందించిన సాటి మనిషి గాని జంతువును గాని విచారణలోనికి తెస్తాను అని అంటున్నాడు. అంటే నిజంగా మనుషుల ప్రాణం మీద దేవునికి చాలా చాలా శ్రద్ధ ఉంది. అంటే ఏ మనిషి మరొక మనిషి రక్తాన్ని నిష్కారణంగా చిందించకూడదు. ఏమంటే నిష్కారణంగా ఎవరి దేహం నుండి రక్తము బయటికి పోతుందో ఏమండి ఆ రక్తాన్ని చిందించిన ఏమండి లెక్క దేవునికి చెప్పాలి. తప్పించుకోలేమా? అంటే ఈ మాటలన్నిటిని బట్టి ఏమండి రక్తాపరాధము ఎంత ఘోరమైన నేరం అన్నది మనకు తెలియాలి. ఇప్పుడు ఒక ఆయనను ఏమండి ఆది దంపతులైన ఆదాము అవ్వలకు పుట్టిన కుమారులే కయీను హేబెలు. అవునా? మరి కయీనును దేవుడు లెక్క అడిగాడా లేదా? ఏం లెక్క? ఈ లెక్క కాదు. ఈ లెక్కలు మనం అడుగుతుంటాం. ఏం లెక్క అడిగాడు చూద్దామా? 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 10-11 వచనాలను మనం చదవగలిగితే ఏమంటున్నాడు? అప్పుడు నీవు చేసిన పని ఏమిటి? నువ్వు చేసింది ఏది? ఏం చేశాను? నిష్కారణముగా నీ తమ్ముని రక్తాన్ని చిందించావే. అదంటాడు, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అంటే ఏమండి కయీను ఏం చేశాడంటే తన తమ్ముడైన హేబెలును కిరాతకంగా చంపాడు. చంపినప్పుడు హేబెలు రక్తం ఎవరికి మొరపెట్టిందంట? ఏమండి ఎవరైతే ప్రాణాన్ని పోశాడో, ఎవరైతే ఆ రక్తాన్ని ఇచ్చాడో ఆ మహానుభావునికి మొరపెట్టింది. ఏమని? ఇదిగో నిష్కారణంగా ఏ తప్పు చేయనప్పుడు, ఏ నేరం చేయనప్పుడు, నా అన్నని ఏమి నేను అన్నప్పుడు కూడా నా అన్న నిష్కారణంగా నా రక్తాన్ని చిందించాడు అని హేబెలు రక్తం ఏం చేసిందంటే తండ్రిని ఇదిగో కయీనును విచారణలోనికి తెమ్ము అని మొరపెట్టింది. అంటే నీతిమంతుల రక్తము అలాగే ఏమండి భక్తుల రక్తము ఏం చేస్తుంది తెలుసా? రక్తాపరాధుల నుండి మొరపెడుతుంది అనేది మనకు తెలియాలి. ఇక ప్రకటన గ్రంథంలో మనకు తెలిసిందే, చాలాసార్లు మనం చదువుకున్నాం. 6వ అధ్యాయము 9-10 వచనాల్లో ఏముంది? అక్కడంతా మరణించిన ఏమంటే భక్తులు ప్రవక్తలందరూ ఏమంటున్నారు? ఏమని దేవుడికి కంప్లైంట్ చేస్తున్నారు? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాకయ్యా మాకు తీర్పు తీర్చక ఎందుము? మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయవా? అంటే దేనిని బట్టి చేయమంటున్నారు? వారు రక్తాపరాధులయ్యా, మేము వారి దగ్గరికి వెళ్ళి నీ మాటలు చెప్పడానికి పంపితే నిష్కారణంగా మమ్మల్ని రాళ్ళతో కొట్టారు,
ఏమంటే రంపములతో కోశారు, నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని చంపారయ్యా. మేమేం చేశామయ్యా? మరి అలాంటి నిరపరాధుల రక్తాన్ని చిందించిన వారిని ఇంకా ఎందుకయ్యా నువ్వు బతికనిస్తున్నావు? లేపే అని అంటున్నారు. అడుగుతున్నారా? ఒకవైపు హేబేలు రక్తం అడుగుతుంది, అలాగే ఒకవైపు బలిపీఠం మీద దేవుని కొరకు హతసాక్షులైన భక్తుల వారు కూడా అక్కడ దేవుని దగ్గర మొరపెడుతున్నారు. దేనికి? వారు చేసిన రక్తాపరాధం బట్టి. అవునా? వారు చేసిన రక్తాన్ని బట్టి ప్రేమిన వాళ్ళ. ఓకే, దీనిని బట్టి ఏమంటే పై వచనాలను బట్టి మనకేమర్థమైందంటే ఏమంటే ఈ రక్త దోషము, రక్తాపరాధము అనేది చాలా ప్రమాదం అనేది ఈ వచనాలను బట్టి మనము తెలుసుకుంటున్నాం. ఏమంటే ఇంతవరకు బాగుంది. మరి క్రైస్తవులు రక్తాపరాధులా? మరి మనం ఎవరినైనా చంపామా? మనం ఏమైనా నరహత్య చేశామా? ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా మనము రక్తాన్ని బయటికి తీశామా? లేదే. ఎవరిని శారీరకంగా మనము గాయపరచలేదే, ఎవరిని హత్య చేయలేదే. కనుక రక్తం విషయంలో మేము నిరపరాధులం అని ఈరోజు క్రైస్తవులముగా మనము భావించవచ్చు. భావించవచ్చా, భావించకూడదా? ఏమండి భావిస్తున్నాం. మరి భావిస్తున్నప్పుడు ఏమండి మరి నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటి? తండ్రి ఎందుకు యేసుక్రీస్తును పంపించాడు? ఎందుకు ప్రభువారు రావాల్సి వచ్చింది? ఎందుకో తెలుసా? ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే మనము చేసిన తప్పిదాలే, మనము చేసిన పాపాలే. అవునా? ఇంకా మనం లోతుల్లోనికి వెళితే యేసుక్రీస్తు వారు రక్తము చిందించాడంటే కారణం దేనికి? మనమందరము చేసిన పాపాలే. అవునా? అంటే ఆయన రక్తము ద్వారానే, ఆయన రక్తము కార్చకపోతే మనకు ఏమి లేదు, పాప విమోచన లేదు. అవునా? ఉందా? లేదు. మనకు ఆయన రక్తము కార్చకపోతే మనము చేసిన పాపాలకు విమోచన లేదు. అంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన యందు ఏ పాపమును లేదు. ఆయన నిరపరాధి. అవునా? ఏమండి సామాన్య మనిషి రక్తాన్ని చిందించినందుకే దేవుడు వారిని అంతగా విచారిస్తే క్షమించరాని పాపం అన్నప్పుడు ఏమండి నీతిమంతుడు, జ్యేష్ఠుడు తన ప్రియ కుమారుని రక్తం చిందించిన వారిని విడిచిపెడతాడా? ఏమండి సామాన్య మనిషి రక్తాన్ని చిందించినందుకే దేవుడు అంత సీరియస్ అయిపోతే, వారి మీదకి అంత ఉగ్రుగా మారిపోతే ఏమండి ఎలాంటి పాపం చేయని ఆయన ఏమండి పాపులతో తిరిగిన పాపాన్ని అంటించుకొనకుండా పవిత్రుడుగా, నిష్కలంకుడుగా, ఏమంటే పరలోకమందున్న తండ్రికి ప్రియ కుమారుడుగా, జ్యేష్ఠుడుగా ఉన్న ఆయన రక్తాన్ని చిందిస్తే ఇంకా దేవుడు ఎంత ఉగ్రుడుగా ఉంటాడు అంటే నిజంగా యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి దోషులుగా మారిపోయారు. మారిపోయారు లేదా? ఎవరు దోషులుగా మారిపోయింది? ఎవరు? యేసుక్రీస్తు వారి రక్తాన్ని కన్ను చూసింది ఎవరు? పలకరు. ఎవరు? యూదులకు ముందు దారి చూపించింది ఆయన ఎవరు? ఎవరో తెలుసా? ఏమండి ప్రక్కనున్న శిష్యుడే. అంటే గురువు రక్తాన్ని శిష్యుడే తీశాడు అంటే ఏమండి ఈ శిష్యుడు ఎలాంటి వాడు? ప్రభువు పక్కలో ఉంటూ పక్కలోనే బల్యం పొడిచిన యూద. అలాగా ఒక నిరపరాధి పవిత్రుడు పరిశుద్ధుని రక్తాన్ని
కళ్ళ చూసిన యూదా జీవితం ఏమైపోయిందండి? మత్తయి సువార్త ముగించుకున్నాం. 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట చూడండి. అప్పగించిన తర్వాత యూదా మాట్లాడుతూ ఏమన్నాడు? నేను నిరపరాధమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. ఏమంటున్నాడు? ముందు తెలియలేదా? అంటే తప్పు చేస్తున్నప్పుడు ఆ ప్రభువును తిరిగావే, ఆ ప్రభు పెట్టింది తిన్నావే, ఆ ప్రభువు పరిచర్యలో కానుకలు నీ చేతికే ఇచ్చాడే. మరి అంతగా నమ్మిన నీ ప్రభువును రక్తాన్ని కళ్ళ చూశావంటే ఏమండి ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. అందుకు ఏమైపోయాడు అంటే ఏమండి, యూదా ఇస్కరియోతు వంశం భూమి మీద లేకుండానే పోయింది. దానికి కారణం ఆయన చావు కూడా ఎంత ఘోరంగా ఏమండి అపోస్తలుల కార్యములు కింద పడి నడిమి బద్దలైపోయి పేగులు బయటికి వచ్చాయంటే నిరపరాధుని రక్తం చిందించినందుకు అంత ఘోరం కుక్క చావు అంటాం చూడండి. ఎందుకు అంత కుక్క చావు వచ్చింది యూదా ఇస్కరియోతుకు? ఒక నీతిమంతుని రక్తాన్ని ఒలికించినందుకు. ఏమంటే ఇంకా ఎవరి మీదకి వచ్చింది? ఏమంటే వారి జీవితము, యూదా జీవితము నాశనం అయిపోయింది. మరి ఎవరి మీదకి వచ్చింది? వీళ్ళు చూడండి, వీళ్ళు గనులు ఏమంటున్నారు? ఏమంటే అది ఆశీర్వాదం అనుకుంటున్నారేమో. యేసుక్రీస్తు వారి రక్తాన్ని చిందించినందుకు ఏమంటే ఆనాటి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు ఏమని చెబుతున్నారు చూడండి. 27వ అధ్యాయం మత్తయి సువార్త, ఇదే 27వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నారు చూడండి. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా చంపించాలంటే హిట్లర్ గాని నాటి కాలంలో ఊసపట్ల యూదులను ఎందుకు వచ్చారంటే ఆ దుస్థితి పడిందంటే వారి మీదకి వచ్చింది ఎవరి రక్త దోషం? యేసుక్రీస్తు వారి రక్త దోషం. అంటే కోరుకున్నారు కదా, మా మీద పడాలి, తర్వాత మా పిల్లల మీద పడాలన్నారు. కాబట్టి ఈరోజు చూడుకోండి, నరమేధం ఎంతమంది ఆ ఘోరం, పాలస్తీనా కానీ ఆ ఇరాన్ కానీ ఆ ఘోరమైన పరిస్థితులు ఈ రోజులు కూడా వెంటాడుతున్నాయంటే యేసుక్రీస్తు వారి రక్తం ఏం చేస్తుంది? మొరపెడుతుంది. విచారణ చేయమంటే దానికి తగిన ఫలితం ప్రేమైన వాళ్ళ. ఇంకా మనం చదవగలిగితే తెస్సలోనిక పత్రికలో ఏమంటాడు ఈ యూదులందరినీ గురించి? తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు ఉన్న భాగాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడు? ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్య జనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరుచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చును. ఎందుకు వస్తుంది అంటే చూశారు, యేసుక్రీస్తుని చంపారు. ఆయన పవిత్ర అపోస్తులను ఏమండి హతసాక్షులుగా వాళ్ళు నిర్దాక్షిణంగా చంపారు. అందుకనండి ఈరోజు ఆ దేశాల రక్తపాతం ఎందుకు జరుగుతుంది అంటే వారి రక్త దోషాన్ని బట్టి. ఉంటారా కాదంటారా? ఏమండి కనుక ఏమండి ఇప్పుడు మనము చదివినంత వరకు ఈ పాఠములో మనం ఏమి తెలుసుకున్నాము అంటే ఏమండి నరహత్య ఏమండి ఎంత ఘోరమైనదో అనేది మనము తెలుసుకున్నాం. కాబట్టి ఏ మనిషి రక్తాన్ని నిష్కారణంగా మనము చిందించ
తీయకూడదు. అలాగే మనలో ఉన్న రక్తాన్ని అనవసరంగా బయటికి తీయకూడదు. అలాగా తీస్తే దానికి ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పాలి. అలాగే మనం చేసిన పాపం, ఆ రక్తం మనల్ని తరుముతూనే ఉంటుంది. అంటే మన రక్తము, మన ప్రాణం పోయేంత వరకు ఆ రక్తము తరుముతూనే ఉంటుంది. ప్రేమైన వాళ్ళ, ఇది మనకు అర్థం కావాలి. ఇక అసలైంది మనది. క్రైస్తవులముగా మనము ఏం రక్త దోషం, మనమేం ఎవరిని చంపాం, నిష్కారణంగా ఎవరిని చేశాం? ఏమంటే ఈరోజు యేసుక్రీస్తు వారి రక్తాన్ని యూదా కళ్ళారు చూశాను, యూదా మీద ప్రసంగాలు చేశాను, ఆ యూదుల గురించి చెబుతానే ఉంటాం. మరి ఈరోజు మనం కూడా మనం కూడా ఎవరున్నామో తెలుసా? ఏమంటే ఈరోజు నిజంగా నేడున్న క్రైస్తవుల విషయానికి వస్తే, ఈరోజు యేసుక్రీస్తును ఆనాడు యూదులు ఒక్కసారి సిలువ వేసి చంపారు. ఈరోజు ఆ క్రీస్తును నమ్మి విశ్వసించి క్రీస్తులోనికి వచ్చిన మనందరి పరిస్థితి ఏమైందో తెలుసా? మనం ఏం చేస్తున్నాం? ఎలాగ మారిపోయాం? ఈరోజు ఎలాగ మారిపోతున్నాం? ఇది చెప్పి ముగించుకున్నాం. ఏమండి, నెక్స్ట్ క్లాసులో మనకు అవసరమైంది ఏమండి, మన నిర్లక్ష్యాన్ని వదులుకోవలసింది, మనము ఎంత ఘోరమైన తప్పుల్లో, ఘోరమైన ప్రమాదంలో ఉన్నాము అన్నది ఏమండి ఆ వచనాలలో మనకు కనబడుతుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఏమండి, ఇంత తీక్షణంగా, ఇంత నిబ్బరంగా మనము చదివితేనే, రాయగలిగితేనే ఏమండి కట్టే కొట్టే తెచ్చే చెప్తే ఏమైపోతుంది? అదే ఉంటాం మనం కూడా. ఏమండి లేదు, మన ఒళ్ళులో భయము రావాలి. మనం ఎలాంటి తప్పుల్లో ఉంటున్నాం అనేది మనకు తెలియాలి. అది తెలియాలి అంటే మనస్ఫూర్తిగా, శ్రద్ధగా ఆ పాఠం మీద మనసు పెడితే ఏమంటే మనము సెట్ అయిపోతాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలను మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు. ఆ దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అన్నాడు. ఇది క్రైస్తవులంగా మనం తెలుసుకోవాలి. ఏమంటున్నాడు? దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం. కానీ ఈరోజు మనం అనుభవించామా లేదా? ఈరోజు నిజంగా సిలబస్ లో ఉన్న ఈ పాఠాల జ్ఞానాన్ని ఈరోజు మనము నేర్చుకున్నా లేదా? మరి ఇంత జ్ఞానాన్ని నేర్చుకుని ఎంతవరకు ప్రయాసపడగలుగుతున్నాం? కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా నువ్వు చేయకోకుండా, రాకోకుండా ఉంటే నీకు దివ్య వాక్యాన్ని ఏం అర్థమైపోతుంది చెప్పండి? రామ మనం లిస్టులోనికి అదే అంటున్నాడు. దివ్య వాక్యమును రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. ఏమంటే ప్రారంభంలో ఈ వాక్యం ఉన్నప్పుడున్న భయం, భక్తి, పని మీద ఆశ, శ్రద్ధ ఈరోజు రాను రాను ఎందుకు లేదు? అది ఎందుకు లేదు? ఆ ఆసక్తి ఎందుకు లేదు? ఆ ఆవేదన ఎందుకు లేదు? ఆ భక్తి. అంటే ఒకసారి చేసి అయిపోతుందా? అంటే నీ ఆసక్తి ఎప్పుడు కూడా ఉండాలి. ఎందుకంటే అప్పుడు విన్న, ప్రారంభంలో విన్న వాక్యం అదే, ఇప్పుడు వింటున్నా అదే వాక్యం. మరి అప్పుడు
కష్టపడి నువ్వు దేవుని సన్నిధికి పరుగున వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు రాలేదు? ఎందుకు నిర్లక్ష్యం అయిపోతుంది? ఎందుకు పని మీద ధ్యాస లేదు? అంటే ఏమైపోతున్నాం మనం కూడా? ఒకసారి వెలిగింపబడ్డాం, పరలోక సంబంధమైన వరమును రుచి చూచాం, పరిశుద్ధాత్మలో ఆదివారం అయిపోయాం, దేవుని దివ్య వాక్యములో రాబోయుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ఏం చేస్తాం? యేసుక్రీస్తును మనం చేశానా? మనం ఏమంటాం? మళ్ళీ లెంటు డేసులు అంటారు, ఏమంటే బైబిల్లో లేనిది చేస్తానా అన్నారు, వాళ్ళను క్వశ్చన్ చేస్తున్నాం. మరి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ మీద ఈరోజు సత్యం తెలియని వారి మీద నువ్వు ప్రసంగాలు చేస్తున్నప్పుడు నువ్వు నిక్కచ్చగా ఉంటున్నావా? నువ్వు సరైన విధంగా ఉంటున్నావా? ఏమండి, ఉపవాసం గురించి ప్రార్థన చేస్తాం, లెంటు డేసుల మీద ప్రసంగాలు చేస్తాం, వాళ్ళు అలాగే చేస్తున్నారు ఇలాగే చేస్తున్నప్పుడు నువ్వు భారముతో స్థానికంగా ఉన్న పరిచర్యలో ఎంతవరకు పాల్గొంటున్నావు? ఎంతవరకు చేయగలుగుతున్నావు? దేవుని పని, దేవుని సన్నిధి నీకు దగ్గరగా ఉన్న, అందుబాటులో ఉన్న, చేయడానికి చేతికి వచ్చిన ఏ పని కూడా నువ్వు వదులుకోకని అంటున్నారే. మరి చేతికి వచ్చిన పనిని ఎందుకు వదులుకుంటున్నావు? దేవుని సన్నిధికి ఎందుకు విడిచిపెడుతున్నావు? నిజంగానండి, మీరు నమ్ముతారో నమ్మరో, నిన్న జరిగిన స్త్రీల లేఖనాల పరిశోధన ఉంది కదా, 4వ 5వ నీకే గుర్తులేదు, 5వ స్త్రీల లేఖన. ఆడ ఒక పరీక్ష ఇచ్చింది నాకు, మా కుటుంబంలో. ఏమంటే ఏదో తెలుసా? మరి సొంతం మా భార్య వాళ్ళ పెదనాయన కొడుకు వివాహం. ఇంకొకటి, వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు మా మ్యారేజ్ చూసి మాట్లాడి చేసింది కూడా వాళ్ళే. అంటే వాళ్ళ పెదనాయన కొడుకు కోడలు వాళ్ళే. మా మ్యారేజ్, మా ఇద్దరిని కలపడం వాడిది ముఖ్యమైన పాత్ర. అలాంటి వాళ్ళ కొడుకుది పెళ్లి ఆ రోజే. మరి ఇలాంటి ఒకవైపు వాళ్ళ పెదనాయన కొడుకు, ఒకవైపు ఈరోజు మేము మ్యారేజ్ మన ఇద్దరిని చూసి చేశాను అంటే, అలాంటి వాళ్ళ ఇంట్లో వివాహం జరుగుతుంటే మేము వెళ్ళాలా వెళ్ళకూడదా? చెప్పండి, ఇది ముఖ్యమైనదే కాదా? కానీ ఏం చేశాను తెలుసా? వదిలిపెట్టుకున్నాం. ఎందుకు? ఇక్కడ జరుగుతున్న పరిచర్య, ఒక సేవకుడే జరుగుతున్న పరిచర్య విడిచిపెట్టి వెళ్ళిపోయే, రేపు సేవకుడు పని వదిలిపెట్టిపోయారు ఎంత భయం పోతా, నువ్వు ఉంటావు కదా, ఇది ఒక్కటే కదా అంటే ఆడిపుడుగా బాధపడా. కానీ ఎట్లో ఒకట ఏమంటే ఇద్దరం వాక్యాన్ని బట్టి సర్దుకొని ఓదార్చుకొని పనిని, ఆ వివాహాన్ని కోరుకున్న వాళ్ళకు తెలుసు. ఎందుకంటే నేను చేసే సేవ వాళ్ళకు తెలుసు. ఏమంటే వస్తాయి ఈరోజు. నిజంగా మనం నిక్కచ్చగా సేవ చేస్తే ఖచ్చితంగా పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో మనము ఎక్కాలి. అవునా? మరి ఏదండి, ప్రసంగాలు అయితే చేస్తున్నాం, నిజ జీవితంలో ఎదురంటే ఆ సమస్యను ఎదుర్కొని నిలబడేది ఎప్పుడు చెప్పండి? మనం ఇతరులను క్వశ్చన్ చేయడం కాదు, ఇతరుల గురించి ప్రసంగాలు చేయడం కాదు, మనం ఈ సత్యాన్ని తెలుసుకున్న నీవు ఎంత నిక్కచ్చగా సంఘంలో పని చేయగలుగుతున్నావు, ఉంటున్నావు అనేది మనం తెలుసుకోవాలి. అది మనం నడిచి ఇతరులను క్వశ్చన్ చేయాలి తప్ప మనం ఇలా చేయకోకుండా ఏదో ఆకారంగా కనపడి వెళ్ళిపోతే ఎలాంటి ప్రయోజనము లేదు. కాబట్టి ఈరోజు మారాలి. మనం ఈ పాఠాన్ని మళ్ళీ ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి చదవండి, బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని. ఈ పని ఇక్కడ సంఘంలో
కనపడాలి. ఈయనే కనపడి నువ్వు ఏం చేసావు? ఆలోచించండి. కాబట్టి ఆలోచించండి. చాలా మంది సోమరులు అయిపోతున్నారు, చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దీనికి తగిన మూల్యము చెల్లించుకోక తప్పదు. కాబట్టి మనమే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నామని సంఘం గుర్తుకుంటున్నాం, గొప్పగా చెప్పుకుంటున్నాం. మనము ఈరోజు ఇది మన పాత్ర ఎలా ఉంది? స్థానిక సంఘంలో నీ పాత్ర, నీ బాధ్యత, నీ పని ఏముంది? ప్రభు వారి రక్త దోషంలో నువ్వు కూడా పాలి భాగస్థుడు అవుతున్నావు. మనకు తెలియకోకుండానే అవుతున్నావు. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి, నరాలు తెగిపోతాయి. చదవండి, ఇంటికి వెళ్ళి ఆ పాఠాన్ని మనసు పెట్టి దగ్గరగా ఏమంటే మీరు ఆలోచించగలిగితే ఈరోజు మనలో ఉన్న లోపాలు, మనం చేస్తున్న తప్పు ఆ పాఠం ఎత్తి చూపుతుంది. ఇదే సిలబస్లో చదవండి. రోజు రాని వాళ్ళకు తెలియజేయండి. ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు వందనాలు నాయన. ఇంతవరకు చెప్పబడిన మాటలన్నిటినీ ఆయన చెప్పిన నేను కానీ విన్న మీ పిల్లలు కానీ ఎలాంటి రక్త దోషములో చిక్కుకొనకుండా ఎల్లప్పుడూ భయం కలిగి ఆయన సత్యవాక్యములో ఉంటున్నాం అనుకుంటూ అసత్యములు నడుచుకుంటూ నిర్లక్ష్యంగా ఉన్న పరిస్థితి, అలాంటి వారముగా మాలో ఎవరూ మేము ఉండకుండా మీరు పెట్టిన బాధ్యతను, భారాన్ని మోసుకుంటూ సమాజంలో ఒక వెలిగే జ్యోతిగా సత్యవాక్యాన్ని, జీవవాక్యాన్ని చేత పట్టుకొని అనేక మందిని